హలో అండి, వెల్కమ్ టు వనికాస్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వామాకు బజ్జీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాము. సో వామాకు ఆరోగ్యానికి చాలా మంచిదని అందరికీ తెలుసు కదండి. ముఖ్యంగా ఈ వామాకులో ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల ఎవరైతే ఐరన్ డెఫిషియన్సీతో బాధపడుతున్నారో వాళ్ళకు బాగా హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా ఇది కిడ్నీలో ఉన్న రాళ్ళను తొలగిస్తుంది, బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నిటిని కూడా క్లీన్ చేస్తుందండి. సో ఆ బజ్జీలను తయారు చేసుకోవడానికి ముందుగా వామాకులను ఇలా కొంచెం నీళ్ళల్లో వేసి చక్కగా శుభ్రం చేసుకోవాలి. మరీ ప్రెస్ చేసినట్టుగా అనకండి, ఎందుకంటే మనం ఇలా ప్రెస్ చేయగానే ఆ ఆకు మొత్తం నల్లగా అవుతుంది. కాబట్టి నిదానంగా వామాకులన్నిటిని శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆకులని ఒక రంధ్రాల బుట్టలో వేసేసుకొని నీళ్ళన్నీ కూడా వడగిల్లే వరకు పక్కన పెట్టుకోవాలండి. సో నేను ఇక్కడ వామాకు బజ్జీలు చేయడానికి ఎక్కువగా చిన్న చిన్న సైజులో ఉన్న ఆకులని ప్రిఫర్ చేశాను. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు శనగపిండిని వేసుకోవాలి. దీంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కూడా బియ్యం పిండిని వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా కారం కూడా వేసుకోవాలి. దీంట్లో క్రష్ చేసుకున్న వామును వేసుకోవాలి. మనం వామాకు బజ్జీలు చేస్తున్నప్పటికి కూడా కొద్దిగా వామును వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, వంట సోడా వీటన్నిటిని కూడా వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా పిండిలో బాగా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం వంట సోడా వేయడం వల్ల బజ్జీలు చక్కగా పొంగుతూ చాలా టేస్టీగా వస్తాయి. మనం వేసిన అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా చక్కగా ఆ పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ మనం బజ్జీ పిండికైతే ఎలా బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటామో అలాగే చేసుకోవాలి. ఇది మరీ జారుడుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనము వామాకులను తీసుకొని దీంట్లో డిప్ చేస్తూ బజ్జీలాగా వేసుకోవాలి. అయితే ఇక్కడ మీరు ఒకటే వామాకు అని కాకుండా 2-3 కలిపి కూడా బజ్జీలాగా వేసుకోవచ్చు. మనకి టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. సో నేను ఇలా చిన్న చిన్న ఆకులు తీసుకున్నాను కాబట్టి ఒకేసారి ఒక 6-7 బజ్జీలను వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత అన్నిటినీ కూడా చక్కగా 2 వైపులా కొంచెం కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సో మనం దీంట్లో వంట సోడా వేసాం కాబట్టి చక్కగా పొంగుతూ చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా 2 వైపులా కాస్త లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు కూడా మనము వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం మనకి కలర్ రాగానే వీటిని ఆయిల్లో నుంచి సపరేట్ చేసుకోవాలి. సో చూసారు కదా, మనకి ఇక్కడ 2 వైపులో కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఆయిల్ నుంచి సపరేట్గా తీసేసుకొని ఒక టిష్యూ దాంట్లో వేసేసుకోవాలి. ఇలా టిష్యూ పేపర్లో వేసుకోవడం వల్ల ఏమైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే అదంతా కూడా అబ్జర్వ్ చేస్తుంది. తర్వాత టమాటా సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే వామాకు బజ్జీలు రెడీ అయిపోతాయి. మీరు కూడా తప్పకుండా రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ సెక్షన్లో తెలపండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.